హలో ఎవ్రీవన్, హాయ్, బాగున్నారా? సో వ్యూయర్స్కి ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే డిఫరెంట్ వీసాస్ ఏమున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. అయితే మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, దిస్ ఈజ్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, ఈబీ5 వీసా స్పెషలిస్ట్, గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్. సో ఇప్పటికే మనం హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఈబీ5 వీసా గురించి, అలానే ఇమిగ్రేషన్ లాస్కి రిలేటెడ్, ఇంటర్నేషనల్ లాస్కి రిలేటెడ్, యూఎస్కి రిలేటెడ్ చాలా ఆస్పెక్ట్స్లో మనం హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. వ్యూవర్స్ ఎవరైతే ఈ వీసాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే అబ్రాడ్ మైగ్రేట్ అయ్యి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళందరికీ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా మైగ్రేట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ కేటగిరీ కింద ఫాలో అవ్వాలి అంటే ఎలా వాళ్ళు క్లాసిఫై చేసుకోవాలి, ఈ కేటగిరీ కింద మీరు ఫాలో అవటానికి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మీరు ఈ వీడియోస్ అన్నీ డెఫినెట్గా చూడాలి. సో మనం ఈబీ5 వీసా గురించి చాలా వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి, బై ఇన్వెస్ట్మెంట్, త్రూ ఇన్వెస్ట్మెంట్ మనం సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డ్ కానీ తెచ్చుకోవాలి అంటే మనకి ఈబీ5 వీసా ఉంది. అసలు ఈబీ5 వీసా ఎందుకు అవసరము అని చూస్తే, గ్రీన్ కార్డ్ రావడానికి స్టార్టింగ్ లెట్స్ సే 30 ఇయర్స్ నుంచి 50 ఆర్ మోర్ దెన్ 100 ఇయర్స్ పట్టే సిచ్యువేషన్ ఉంది. ఎందుకు ఉంది అంటే, మన వాళ్ళు ఎవరైతే యూఎస్కి వెళ్తారో వెళ్ళే వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి. సో లెట్స్ సే దేర్ ఆర్ ఇమిగ్రెంట్ వీసాస్ అండ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ పరంగా చూస్తే మన వర్క్ వీసాస్ ఏవైతే ఉన్నాయో, H1B కానీ లేకపోతే L1 వీసాలు కానీ, ఇలాంటి వీసాల ద్వారా యూఎస్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు, లేకపోతే ఆల్రెడీ అక్కడ చదువుకొని ఈ వీసాల మీద అయినా మారటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వర్క్ వీసా నుంచి వాళ్ళు ఇమిగ్రెంట్ వీసాకి మారి గ్రీన్ కార్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టేజ్ I-140 అప్రూవ్ అయ్యి వాళ్ళు గ్రీన్ కార్డ్ స్టేజ్లో, గ్రీన్ కార్డ్ వస్తుంది అన్న స్టేజ్లో కనుక వాళ్ళు ఉంటే, వాళ్ళకి ప్రయారిటీ డేట్ ఫిక్స్ అయ్యి ఉంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది అని చెప్పి అక్కడ వెయిట్ చేయడం జరిగిద్ది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు యూఎస్లో ఎన్ని రోజులైనా ఉండటం జరిగిద్ది. సరే, అలానే ఒక్కొక్క వీసాకి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో H1B పరంగా చూస్తే మనం లాటరీ సిస్టమ్ ద్వారా తెచ్చుకోగలగాలి ఈ వర్క్ వీసా. అలానే మనకి ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తే ఈ వీసా మీద మనం I-140 అప్రూవల్ బేస్ చేసుకొని ఎప్పటి వరకు అయినా ఉండొచ్చు. సిమిలర్లీ మనకి ఎల్ వీసా అంటేనేమో మనకి ఏదైనా మేనేజరల్ రోల్ ఆర్ ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్, ఎగ్జిక్యూటివ్ రోల్స్, అలాంటి వాటి మీద మనం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద అక్కడ వర్క్ చేస్తున్నట్టు అక్కడ డిక్లేర్ చేసి, ఈ వర్క్ వీసా ద్వారా మనం దాన్ని రెన్యూ చేసుకుంటా మనం ఏదైనా కంపెనీ మారటమైనా అవ్వచ్చు, లేకపోతే సేమ్ కంపెనీలో ఉండి సేమ్ వీసా మీద అయినా ఉండి గ్రీన్ కార్డ్ స్టేటస్కి అయినా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉండదు. అయితే ఏ వీసా మనం లెట్స్ సే ఈ హెచ్ వీసా, ఎల్ వీసా కాకుండా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ మనం చూపించగలిగితే మనకి ఓ వీసా కూడా ఉంది. అది కూడా ఒక టెంపరీ వర్క్ వీసా. అయితే ఈ వర్క్ వీసాస్ అన్ని మనం క్లాసిఫై చేసుకొని నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ నుంచి ఇమిగ్రెంట్ స్టేటస్ మనం మారాలి అనుకున్నప్పుడు మనకి రకరకాల ఈబీ కేటగిరీస్ వీసాస్ ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఈబీ5 గురించి మాట్లాడుకుంటే ఇట్స్ డెఫినెట్లీ వీసా బై ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టింది మళ్ళీ వెనక్కి వస్తాం జరిగిద్ది. సో ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి, వెయిటింగ్ లిస్ట్ ఏమీ ఉండకూడదు, ప్లస్ కరెంట్ లిస్ట్లో ఉండి నాకు గ్రీన్ కార్డ్ రావాలనుకున్నప్పుడు ఈబీ5 అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఫైల్ చేసుకోండి. అలానే EB1 ఉంది, EB2 ఉంది, EB3 ఉంది, EB4 ఉంది. సో ఇలా డిఫరెంట్ వీసాస్ ఉన్నాయి. బట్ ఎవ్రీ వీసా హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజ్. ఎందుకు అంటే అన్ని వీసాలకి వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంది. సో ఎప్పుడైతే కరెంట్ లిస్ట్లో లేకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉందో, సరే మరి మీరు హెచ్ కేటగిరీ వర్క్ వీసాస్ మీద ఉన్న, ఎల్ కేటగిరీ వర్క్ వీసాస్ మీద ఉన్న, ఆర్ మీరు ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వల్ల మీరు ఓ కేటగిరీ వర్క్ వీసాస్ మీద వచ్చినా మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు EB1 ఆర్ EB2 ఆర్ EB3 కేటగిరీస్లోకి క్లాసిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో మరి EB1A అంటే EB1A పరంగా చూసుకుంటే మనకి చాలా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉండి మనం గనక అలా క్లాసిఫై చేసుకొని మన పోర్ట్ఫోలియోని ప్రొజెక్ట్ చేసుకోగలిగితే మనము ఈ సెల్ఫ్ పిటిషనింగ్ కాన్సెప్ట్ కూడా క్వాలిఫై అవకాశం ఉంటుంది. మరి EB1 పరంగా చూస్తే మనం 22 నుంచి వెయిటింగ్ లిస్ట్ ఉంది. వేరేస్ EB2 అండ్ EB3 తీసుకుంటే 2000
13 నుంచి వెయిటింగ్ లిస్ట్ ఉండే. అంటే రెట్రోగ్రెషన్ మన వాళ్ళు పాపులేషన్ పరంగా చాలామంది ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యి యూఎస్లో సెటిల్ అవ్వాలనుకుని చాలామంది అక్కడికి వెళ్ళారు కాబట్టి ఈ వీసా అన్ని రెట్రోగ్రెస్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్లో పడిపోయింది. ఎందుకంటే గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేసే దగ్గర ఒక క్యాప్ అనేది ఉంటుంది. ఆ క్యాప్ అనేది 7% క్యాప్ ఉంటుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్ని కంట్రీస్కి ఇష్యూ చేయాలి. అలానే ఇండియా చైనా నుంచి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఫైల్ చేస్తారు కాబట్టి ఇది వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి రెట్రోగ్రెస్ అయింది. సో రెట్రోగ్రెస్ అవటం వల్ల ఏమైంది, ప్రయారిటీ డేట్స్ మనం చూసుకుంటే 2013 నుంచి ప్రయారిటీ డేట్స్ ఉన్నాయి అంటే మరి ఎప్పుడు వస్తుంది, లైక్ లెట్స్ ఒక 25 ఏళ్ళు పట్టిద్దా, 30 ఏళ్ళు పట్టిద్దా, 50 ఏళ్ళు పట్టిద్దా, 70 ఏళ్ళు పట్టిద్దా, 100 ఏళ్ళు పట్టిద్దా, అంతకంటే ఎక్కువ పట్టిద్దా అని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఒక అప్లికేషన్ ద్వారా మనం ఒక్కళ్ళే కాదు కదా, మన ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా గ్రీన్ కార్డ్స్ రావాలి. అంటే నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ అనేవి తక్కువ ఉన్నాయి, అప్లై చేసే వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు. మరి మనం EB5 అందరూ చేసుకోగలరా అంటే అందరూ చేసుకోలేకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చేసుకోలేని వాళ్ళకి ఇంకా బెస్ట్ విధానాలు ఏమున్నాయని నన్ను చూసినప్పుడు, మీరు ఈ గ్రీన్ కార్డు ఫైల్ చేసుకోవాలనుకున్నప్పుడు 22లో మీ ప్రయారిటీ డేట్ కనుక పడేటట్టు మీరు EB1 క్లాసిఫికేషన్కి క్వాలిఫై అయ్యారనుకోండి, లైక్ ఎల్ కేటగిరీ వీసా, లైక్ మేనేజర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ రోల్ ద్వారానో, లేకపోతే మీకు ఏదైనా రీసెర్చ్ పేటెంట్స్ అలాంటి రైట్స్ ఉండి అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మీరు మీ పోర్ట్ఫోలియోని బాగా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, మీరు పర్టికులర్ ఏరియా ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పర్టీస్ ఉందని చెప్పేసి మీకు EB1 కేటగిరీలో మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అది మీకు ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ బిజినెస్ కానీ, లేకపోతే అథ్లెటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆర్ట్స్, సైన్స్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో మీకు అచీవ్మెంట్స్ ఏదైనా నేషనల్ అచీవ్మెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ అచీవ్మెంట్స్, లేకపోతే ఆర్ట్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ, లేకపోతే టెలికమ్యూనికేషన్కి రిలేటెడ్, టెలివిజన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో కానీ, మోషన్ పిక్చర్లో కానీ, ఇలాంటి ఆస్పెక్ట్స్లో కనుక మీరు క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటే మీరు EB1 కేటగిరీ కింద క్వాలిఫై అయితే 22 నుంచి మీకు వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో విచ్ ఇస్ కంపారిటివ్లీ బెటర్ వెన్ కంపేర్డ్ విత్ EB2 అండ్ EB3 కేటగిరీస్. అలానే EB2లో ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ వేవియర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఏదైనా కంట్రీ లైక్ రీసెర్చ్ పరంగా కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ చిప్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఏదైనా మిలిటరీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ తయారు చేయటం కానీ, లేకపోతే ఏదైనా పేటెంట్ రిలేటెడ్ కంట్రీకి ఇది అడ్వాంటేజ్ అయిద్దేనో, లేకపోతే మీరు హెవీ ట్యాక్స్ పేయర్స్ అయినా అయి ఉండొచ్చు, కంట్రీకి బాగా రెవెన్యూ అనేది మీరు ఎకానమీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని ఉద్దేశంలో వాళ్ళు కనుక డిటర్మైన్ చేస్తే మీరు EB2 కేటగిరీలో నేషనల్ ఇంట్రెస్ట్ వేయర్ కింద కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో EB2లో EB3లో యూజువల్గా ఏంటి అంటే మనం చూసుకుంటే ఎవరైతే అడ్వాన్స్ డిగ్రీ లెవెల్ ఉన్నవాళ్ళో, లేకపోతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నవాళ్ళో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మాత్రం ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ ఉంది. బట్ మీరు కనుక మీకు అప్రూవల్స్ ఉండి మీరు ఈ EB కేటగిరీస్లో మీరు క్వాలిఫై అయితే, డెఫినెట్గా మీ ప్రయారిటీ డేట్స్ కనుక ఫిక్స్ అయితే, మీరు వర్క్ కనుక ఇంటరప్షన్ ఏమీ లేకుండా మీరు యూఎస్లోనే ఉండాలి అంటే వర్క్ చేసుకుంటా మీ ఒక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా మీరు యూఎస్లో మూవ్ ఆన్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెసెషన్ వల్ల అవనండి, టెక్నాలజీ చేంజెస్ వల్ల అవనండి, లేకపోతే మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అయ్యి డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో కాకుండా ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండటం వల్ల కానివ్వండి, కన్సల్టెన్సీస్ పరంగా కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్ అవ్వటం వల్ల కన్సల్టెన్సీస్ కూడా ఏమీ హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉండటం వల్ల అవనండి, లేకపోతే ఇంతకుముందు ఏవైతే లూప్ హోల్స్, కొన్ని లీగల్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకున్నారో ఆ యూజ్ చేసుకునే కన్వీనియన్స్ కన్సల్టెన్సీస్కి లేకపోవటం వల్ల అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ మార్కెట్ కూడా కొంచెం డల్గా ఉంది. సో డల్గా ఉండటం వల్ల ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది కూడా ట్రంప్ వచ్చాక, లైక్ అంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు పవర్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇంకా అగ్రెసివ్గా ఈ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ మీద, ఎన్ఫోర్స్మెంట్ మీద చాలా దృష్టి పెట్టాడు కాబట్టి, సో అలానే ట్యాక్సేషన్ పరంగా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా డిఫరెంట్ మోడిఫికేషన్ పాలసీ చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి, సో ఫర్దర్గా మనం చూస్తే కొంత టైం పీరియడ్ పట్టిద్ది. సో యుఎస్ మార్కెట్ కంపారిటివ్లీ వెరీ
స్టేబుల్ మార్కెట్ కాబట్టి ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్న మార్కెట్ అని యూఎస్కి వెళ్తారు. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మళ్ళీ యూఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటూ ఉంటారు, ఎందుకంటే కంట్రీ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాబట్టి. బట్ మీరు ఏదైనా చూసుకోండి, ఏ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ మార్కెట్ అవనండి, స్టాక్ మార్కెట్ అవనండి, లేకపోతే ఏ మార్కెట్లో అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. బట్ కరెంట్లీ ఏంటంటే కొంత డౌన్ గ్రాఫ్లో నడుస్తుంది మనకి యూఎస్ మార్కెట్. బట్ షూర్ డెఫినెట్గా కపుల్ ఆఫ్ ఇయర్స్లో మళ్ళీ అప్ మార్కెట్కి వస్తుంది. సో ఎవరైతే యూఎస్లో సెటిల్ అవ్వాలి, ఉండాలి అనుకున్నారో వాళ్ళు దే నీడ్ టు ఇంప్రూవ్ దేర్ పోర్ట్ఫోలియో, అంటే వాళ్ళ ప్రొఫైల్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఎలా క్లాసిఫై అవుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అవనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టీస్ అవ్వండి. వీటి పరంగా మీరు జాగ్రత్తగా సెగ్రిగేట్ చేసుకొని ఏ వీసాల్లో మీరు క్వాలిఫై అవుతారు అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఏదన్నా వీసాల పరంగా మీకు మీ పోర్ట్ఫోలియోని సెగ్రిగేట్ చేసుకోవాలి, లీగాలిటీస్ పరంగా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు డెఫినెట్గా మల్లెలా గ్లోబల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్.